ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాలు ఇల్లు ఇవ్వాలని డిమాండ్తోన గత 3 రోజుల నుంచి కూడా దిశ జర్నలిస్టులు నిర్వహించడం జరుగుతూ ఉంది. జర్నలిస్టుల ప్రధానమైన డిమాండ్స్ అయితే ఏదైతే ఉన్నదో ప్రధానంగా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని చెప్పి, మరి అదేవిధంగా ఏదైతే 2 సంవత్సరాల క్రితం మరి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ల తాళాలు ఇచ్చి మళ్ళీ వాళ్ళకి తిరిగి మళ్ళీ నోటీసులు ఇవ్వడం అనేది ఇది దారుణమైనది. మరి వాళ్ళు కూడా పట్టాలు ఇచ్చి కూడా మళ్ళీ నోటీసులు ఇవ్వడం అనేది దుర్మార్గమైన పరిస్థితులు అనేది వాస్తవం అర్థమవుతూ ఉన్నది. ఇప్పటికైనా ప్రభుత్వం ఏదైతే ఉన్నదో వెంటనే స్పందించి వారికి ఆ డబుల్ బెడ్రూమ్లో సంబంధించిన పట్టాలు ఇచ్చిన దాంట్లో ఖచ్చితంగా ఇచ్చిన తాళాలు వెంటనే తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి వారు ఈ తప్పిదాలను గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను మళ్ళీ జరగకుండా ఈ ప్రభుత్వం ఈ జర్నలిస్టుల పట్ల సానుకూలంగా స్పందిస్తూ వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించడానికి ప్రభుత్వం స్పందించాలని కోరుతా ఉన్నాం. మరి మేము కూడా దళిత ఏదైతే జ్ఞాన నీళ్ళు మేరకు భోజన మావనీల శోభయాత్ర ఉమ్మడి జిల్లా కమిటీ తరపుకెళ్ళి అదేవిధంగా ఎంఆర్పిఎస్ కమిటీకి వెళ్ళి కూడా సంపూర్ణ మద్దతు సంఘీభావం తెలుపుతూ భవిష్యత్తు వాళ్ళు చేసే ఏ కార్యక్రమానికైనా మేము సిద్ధంగా ఉంటాం. ఏదైనా వాళ్ళతో చేసే ప్రతి పోరాటంలో మేము కూడా భాగస్వాములమై వాళ్ళ పోరాటంలో ముందుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మరి జర్నలిస్టుల మొత్తం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ వారు మరి ఏదైతే ఇంతకుముందు కూడా లేని వాళ్ళు పేదలో ఉన్న జర్నలిస్టులకు కూడా డబుల్ బెడ్రూమ్లో అవకాశం కల్పించి వారికి న్యాయం చేయవలసిన బాధ్యత కూడా పాలక ప్రభుత్వం ఉందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తాం. తెలంగాణ జర్నలిస్టుల సంఘం నుండి 3 రోజుల నుండి చేస్తున్నటువంటి ఈ నిరాహార దీక్షలకు గవర్నమెంట్ వెంబడి స్పందించాలి. 2 సంవత్సరాల కిందట ఇచ్చినటువంటి వీళ్ళ ఇళ్ల పట్టాలను కూడా రద్దు చేస్తూ నోటీసు కూడా జారీ చేసింది. కాబట్టి ఇది కరెక్ట్ అయిన అది కాదు. కాబట్టి ఏంటంటే గతంలో కూడా కొంతమంది జర్నలిస్టులు 2-3 ఉన్నాయి కాబట్టి వాళ్ళకి క్యాన్సల్ చేసేసి వీళ్ళకు ఎవరైతే ఒరిజినల్గా ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ నుండి ఈ సంస్థ భారతదేశం మొత్తం జర్నలిస్టుల నుండి వాళ్ళ వార్తల నుండి మనం ప్రచురణ చేస్తుంది. కాబట్టి మనం గవర్నమెంట్ నడవాలన్నా కానీ వాళ్ళ వార్తల నుండి మనం ఉన్నాం. కాబట్టి అదేవిధంగా ఆ వార్తలు రాస్తున్నారు, విజ్ఞానాన్ని ఇస్తున్నారు, మంచి చెడు తెలుపుతున్నారు. కాబట్టి వాళ్ళకి న్యాయం చేసి సరైన న్యాయం చేయాలని నిజమైనటువంటి జర్నలిస్టులను గుర్తించి వాళ్ళకు పట్టా సర్టిఫికెట్ ఇచ్చి అక్కడ తాళం చేతులు కూడా ఇచ్చేసి వాళ్ళకు ఆ ఇల్లు కూడా మేము తీసుకొని స్థితిగతులు అవి బాగాలేవు. కొంత దానిలకు ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ గుర్తించి దాన్ని డెవలప్మెంట్ విధంగా తీసుకుపోయి వాళ్ళ పట్టాలు వాళ్ళకి ఆల్రెడీ పట్టాలు ఉన్నాయి, వాళ్ళ ఇల్లు వాళ్ళకి ఇప్పిస్తే ఇదంతా ఇబ్బంది లేకుంటుందని మేము బహుజన మానవుల నుండి వీళ్ళు ఎప్పటికైనా కానీ ఇంకా కొన్ని రోజులైనా కానీ మేము వీళ్ళ దీక్షకు ఎప్పుడైనా కానీ సంఘీభావం జరుగుతున్నటువంటి 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ డబల్ బెడ్రూమ్ల ఇళ్ల కోసం నిరాహార దీక్ష చేస్తున్నటువంటి విలేకరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. గత 2 సంవత్సరాల క్రితం వాస్తవానికి అయితే విలేకరులకి పట్టా సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ అదేవిధంగా అదే ప్రభుత్వం కాకుండా ఇంకో ప్రభుత్వం వచ్చినప్పుడు జరిగినటువంటి సమస్య ఏంటంటే ఆ పట్టాలను రద్దు చేస్తూ ఆ ఉన్నటువంటి వాళ్ళకి లీగల్గా నోటీస్ పంపడం పెద్ద దుర్చర్య. ఆ చర్యని ఖండిస్తూ అలాంటి చర్య చేయకుండా ఇప్పుడున్నటువంటి ప్రతి ఒక్కరికి ఇచ్చిన వారికి కాకుండా కొత్తగా ఎవరికైతే ఇల్లు ఇవ్వలేదో, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదో వాళ్ళకి ఖచ్చితంగా ఇల్లు ఇవ్వాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ముందట కూడా జర్నలిస్టులు వాళ్ళది ఏ సమస్య వచ్చినా దేనికి వచ్చినా కానీ మేము సంఘీభావం తెలుస్తూ దాని మీద ఖండిస్తూ ముందుకు ప్రయత్నం చేస్తామని నా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అందరికీ విలేకరులకు అందరికీ కూడా పేరున జవ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు విలేకరులు అంటే ఈరోజు
కష్టపడ్డాలి లేని సోషల్ వర్కర్ సమానంగా పనిచేస్తూ అందరికీ ఇక్కడ ఏం జరిగినా కూడా ప్రాణాలకు తెగించి అన్ని రిపోర్ట్లు కలెక్ట్ చేసి పబ్లిక్ పంచడం జరుగుతుంది. ఈ జరిగే విషయంలో అందరికీ కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా 30-40 సంవత్సరాల నుంచి దండోర ఉద్యమానికి కానీ మిగతా అన్ని ఉద్యమాలకు కూడా తెలంగాణ ఉద్యమానికి ముందుండి పోరాటం చేసిన విలేకరుల అందరికీ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది న్యాయమైన కోరిక కనుక ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీ వచ్చిన కూడా ముందుగా విలేకరులకు అన్ని ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు కట్టించడం కానీ అన్ని కూడా సమకూర్చాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేసి జై భీమ్, జై తెలంగాణ. నమస్కారం. ఈరోజు విలేకరులే నిరాహార దీక్ష చేస్తున్నారంటే దీని అర్థం ఏంటి అర్థమవుతుంది. ఇంకా ఎందుకంటే ఒక నాయకుడు వచ్చి ముందర మాట్లాడుతున్నాడంటే వాళ్ళ సమాచారాన్ని ఈడు వరకే ఉండేదేమో నాయకుడు మాట్లాడేది, మన అందరికీ తెలియజేసేదేమో విలేకరు. అలాంటిది ఆయనకే అన్యాయం జరుగుతుంది, ఈరోజు నిరాహార దీక్ష చేస్తున్నారంటే చాలా బాధాకరమైన విషయము. అలాంటి విషయాలని మీరు ఇక ముందు మానుకొని ఇప్పుడు ఏవైతే నీ ఇళ్ల స్థలాలు ఉన్నాయో అవి న్యాయబద్ధంగా ఉన్నాయా, వాళ్ళు నిజంగా విలేకరుల కారా తెలుసుకొని మీకేమని మీలాంటివి కూడా మా ఎందుకంటే ఒక పార్టీ వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మేము ఇయ్యమని చెప్పేసి ఏమంటే అవన్నీ ఇప్పటి వరకు ప్రేమించుకొని వాళ్ళు నిజంగా ఉన్నాడా లేడా అనేది మొత్తం అందరికీ తెలిసిన విషయమే. ఈయన విలేకర కాడా అని తెలుసుకున్న విషయమే అందరికీ తెలుసు కాబట్టి అలా నానాడు అందరు పట్టాలు ఇచ్చి ఉండుంటారు. ఇది ఇవ్వకుండా కూడా ఇప్పుడైతే ఖచ్చితంగా పట్టాలు ఇవ్వాలి. ఒకవేళ ఈఎంతో ఖచ్చితంగా దానిపైన ధర్నాలు ఇంకా భారీ ఎత్తున ధర్నాలు ఉంటాయి. దాని తర్వాత మా ఎంఆర్పీ తరఫు నుంచి మేమందరం కూడా ముందుండి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తాము. ఖచ్చితంగా ఏ విలేకరు అని పేరు ఉన్నదో ప్రతి విలేకరికి ఇల్లు ఇప్పుడు వచ్చిన వాళ్ళే కాకుండా రాని వాళ్ళకు కూడా మహా ప్రభుత్వ స్థలాలు ఎవరెవరికో ఇస్తున్నావు, నువ్వు నీ అంట తిరిగిన వాళ్ళకి బడబడ నాయకులకు ఇల్లు ఇస్తున్నావు, ఇల్లు కట్టిస్తున్నావు, ఎన్నో ఖర్చులు పెడుతున్నావు. మేము వచ్చి మీ ముందర మేము ఏం మాట్లాడకుండా పరిచయం చేయకుండా మీ యొక్క విషయాలని ఒక నాయకుని యొక్క విషయాలని కూడా అందరికీ తెలియపరుస్తున్నటువంటి వాళ్ళని ఈరోజు నువ్వు వాళ్ళని కూడా ఖండిస్తున్నావు అంటే మీకు ఇది దుర్మార్గమైన చర్య. ఖచ్చితంగా మీరందరూ ఇప్పుడున్న నాయకులకు హెచ్చరిక, ఖచ్చితంగా విలేకరులకు వాళ్ళని మీరు సహకరించాలి. మీకు వాళ్ళు వారధులు, గవర్నమెంట్కు మీకు వారధులుగా పనిచేస్తారు కాబట్టి వాళ్ళందరికీ న్యాయం చేయండి. వాళ్ళు ఎక్కడ మళ్ళీ ఒక లీడర్లు గారు ఎవరైనా పోయిటర్లు గారు ఖచ్చితంగా వాళ్ళకు శార్లు బేసి కూడా లేకుండా ఒకరోజు ఒక బండి రోడ్లకి వెళ్ళి